హాయ్ వ్యూవర్స్, లెజెండ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ అభ్యర్థుల కోసం గాను ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా గతంలో ఖాళీగా ఉన్నటువంటి వాటితో పాటుగా ఎవరెవరైతే వివిధ కారణాల వల్ల ఆ జాబ్ని వదిలి వెళ్ళారో వాళ్ళ స్థానాలు కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ రిక్రూట్మెంట్ని 10 నుంచి 15 వేలకు పైచిలుకు పోస్టులు వేకెంట్ ఉన్నట్టుగా మనకు సమాచారం అంతూ ఉంది. కాబట్టి కష్టే ఫలి, ఎవరు చెప్పింది వినకుండా ఈ 10-15 రోజులు కుదురుగా కూర్చొని ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు పాత టాపిక్స్ని నెమరు వేస్తూ కొత్తవి ముట్టుకోకుండా సింపుల్గా టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ 10th స్టాండర్డ్ బేసిస్లో ఉంటుందండి. అంటే మీకు ఒక సామాజిక అవగాహన ఎంత మేరకు ఉంది అనేటువంటిది టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ ఎగ్జామ్. సో ఆల్మోస్ట్ ఆల్ యూ పీపుల్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్. టుడే now I am going to start tenses. Tenses are very very important, as you know very well that మనకి ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా టెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఆల్రెడీ మన లెజెండ్ క్లాసెస్లోనే ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది వ్యూవర్స్కి కోసంగాను ఇప్పుడు ఆ క్లాసెస్కి కంటిన్యూషన్గా పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు వాట్ ఈజ్ మీన్ బై టెన్సెస్? యాజ్ యూ నో వెరీ వెల్ దట్, మీకు అందరికీ బాగా తెలుసు, టెన్స్ అంటే సమయాన్ని తెలియజేసేది. మనకు tenses. How many tenses are there? First one, present tense, past tense, future tense. సో కంపల్సరీగా మనకి ఎగ్జామ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ టెన్సెస్ ఓన్లీ. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్, మీరు వాటిని ఫైండ్ అవుట్ చేయడమే ఆ క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది అనేటువంటిది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది చెప్పేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు లెట్స్ గో ఫర్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? గతంలో జరిగినటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి మనము జనరల్గా పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. గతంలో అంటే ఏంటి? నిన్న, మొన్న, అంతకుమొన్న, పోయిన సంవత్సరం. సో నువ్వు 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యావు? 2019లో పాస్ అయినా. నువ్వు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యావు? 2016లో పాస్ అయినా. అంటే పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, ఇట్లా గతంలో చెప్పేటువంటి ప్రతి విషయాన్ని గురించి మనం చెప్పడానికి పాస్ట్ టెన్స్ అనేటువంటిది యూజ్ అవుద్ది. అగైన్ దిస్ పాస్ట్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ, పాస్ట్ టెన్స్లో కూడా మనకి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, past perfect tense, past perfect
continuous tense. So each and every tense is classified into four. As already we have discussed the present tense, now the past tense, simple past tense, past continuous tense, past perfect and past perfect continuous tense. Let's have an idea. Simple past ante enti? Simple past ante సింపుల్గా గతములో జరిగిపోయిన అన్ని యాక్షన్స్కి మీకు ఈ డెఫినేషన్స్ అవసరం లేదండి. నేను డెఫినేషన్స్ చెప్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంకెవరికైనా ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మా లెజెండ్ క్లాస్లో మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు క్లారిటీ అనేటువంటిది రావాలి. టు ఇండికేట్ ద పాస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. టు ఇండికేట్ ద పాస్ట్, ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ ఎట్సెట్రా. మరి మీకు గుర్తుపెట్టుకోవడానికి కోసం గాను సింపుల్గా మీకు ఒక టేబుల్ ఇస్తాను ఇక్కడ. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రాజు played volleyball yesterday. రాజు ప్లేడ్ వాలీబాల్ ఎస్టర్డే. దీంట్లో మనకి రాజు ఈజ్ ఎ సబ్జెక్ట్ ప్లస్ ప్లేడ్ ఈజ్ ఎ వర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకి ఇచ్చిన సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది అనేటువంటిది ఏ విధంగా తెలుసుద్ది? ఇచ్చిన సబ్జెక్ట్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో ఉంది అనేటువంటిది చూడంగానే తెలియాలి అని అంటే వర్బ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు వర్బ్ను బట్టి ఇచ్చిన సబ్జెక్ట్, ఇచ్చిన సెంటెన్స్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందా అనేటువంటిది. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏ టెన్స్లో ఉంది ఫైండ్ అవుట్ చేయమని అంటారు. అంటే మీకు టెన్సెస్ కనుక వస్తే సరిపోయిద్ది, హ్యాపీగా 5 మార్క్స్ మీ పాకెట్లో వేసేసుకున్నట్టే. ఓకే, రైట్. సో సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది. సో కొన్ని వర్బ్స్ ఉంటాయి మీకు. V2 వర్బ్ అని చెప్పగానే గుర్తొచ్చుద్ది ఏంటంటే అన్ని వర్బ్స్కి ఇక్కడ ఈడి ప్లే అని తీసుకున్నాను కాబట్టి చూడండి, ప్లే, ప్లేడ్, ప్లేడ్. ప్రతి ఒక్క వర్బ్కి V1, V2, ప్రతి ఒక్క వర్బ్కి 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ ఉంటాయి. V1, V2, V3. సో V2 ఫామ్లో ఉంది అంటే అది పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అది మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని వర్బ్స్, సపోజ్ టేక్ ద వర్బ్ ఈట్, ate, eaten. eat, ate, eaten. ఈ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇది కూడా డౌట్ వచ్చింది, సార్ ఇది ఈట్, ఏట్, ఈటెన్ ఉంది కదా. ఎస్, వర్బ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు డీటెయిల్డ్గా ఇస్తాను. స్ట్రాంగ్ వర్బ్స్ ఏంటి, వీక్ వర్బ్స్ ఏంటి. ఏవైతే ఈడీ తోటి ఎండ్ అవుతాయో V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈడీ తోటి ఎండ్ అయితే వాటిని వీక్ వర్బ్స్ అని. ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ చూసుకుంటే eat, V1 form of the verb eat, V2 form of the verb ate, V3 form of the verb eaten. So ఈ
V1 ఫామ్కి V2 ఫామ్కి సంబంధం లేకుండా ఉంది. ఇటువంటి వాటిని స్ట్రాంగ్ వర్బ్స్ అని చెప్పేసి అనడం జరుగుద్ది. ఓకే, సో రాజు ప్లేడ్ వాలీబాల్ ఎస్టర్డే. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనము పాజిటివ్ తీసుకున్నాము. సో నౌ నెగటివ్, ద సేమ్ ఎగ్జాంపుల్. రాజు did not play volleyball. So this is negative. జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ ఎక్కడ మిస్టేక్ కమిట్ చేస్తారు అనేటువంటిది మీకు ఎగ్జాంపుల్లో ఇస్తున్నాను. రాజు ప్లేడ్ వాలీబాల్ is a past tense. Raju did not played volleyball yesterday. So ఇలా మనకి ఇచ్చినటువంటి సందర్భంలో మనకి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, V2 ఫామ్ అదే దీనికి పాజిటివ్ అయితేనేమో రాజు ప్లేడ్ వాలీబాల్, దర్ ఈజ్ నో డౌట్. కానీ మనకి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో ఇలాంటి క్వశ్చన్ మీకు కంపల్సరీగా ఉంటుంది. అక్కడ మీరు ఈ సెంటెన్స్ కనుక ఇస్తే దిస్ ఇస్ రాంగ్ అని చెప్పేసి పెట్టండి. ఈ సెంటెన్స్ కనుక ఇస్తే దిస్ ఇస్ రాంగ్. ఎందుకు రాంగ్? వై? ఐల్ టెల్ యూ. చాలామందికి ఒక అపోహ ఏంటంటే అది ప్లేడ్ డిడ్ నాట్ అనేటువంటిది వచ్చుద్ది, కానీ దానికి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే రాజు డిడ్ నాట్ ప్లే వాలీబాల్. సార్ అక్కడ రాజు ప్లేడ్ వాలీబాల్ వచ్చింది కదా, మరి ఇక్కడ డిడ్ నాట్ అన్నప్పుడు ప్లే ఎందుకు రావాలి? పాస్ట్ టెన్స్లో V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ రావాలి కన్ఫర్మ్. మరి ఇక్కడ డిడ్ నాట్ ప్లే అని కూడా ఉంటుంది మీ ఆన్సర్లో. అప్పుడు మీరు ఇది టిక్ చేయాలి. ఎందుకు అంటే ఇది చాలామందికి 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. దీని మీద ఒక ప్రాథమిక అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఒక వాక్యంలో ఏదేని ఒక వాక్యంలో డూ, డస్, డిడ్, టేక్ ఎనీ సెంటెన్స్ ఇన్ ద ఇంగ్లీష్ గ్రామర్, టేక్ ఎనీ సెంటెన్స్, ఆ సెంటెన్స్లో డూ, డస్, డిడ్ కనుక ఆ వాక్యంలో ఉన్నాయి అంటే అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయినా సరే, టేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ఇట్ డజంట్ మ్యాటర్. ద వర్బ్ షుడ్ బి V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఓన్లీ. రాజు డిడ్ నాట్ ప్లేడ్ అనేటువంటిది రాంగ్, రాజు డిడ్ నాట్ ప్లే అనేటువంటిది రైట్. Got my point? And sometimes positive లో కూడా రాజు did not played volleyball, ఇదేమో రైట్. రాజు did not played volleyball. In the similar manner ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో బేసిక్గా 70% ఇక్కడనే ఫిల్టర్ అయిపోతారండి. 70% ఇక్కడనే ఫిల్టర్. అంటే ప్రాథమిక అవగాహన ఉందా లేదా, ఇది ఫస్ట్ ఖర్చీఫ్ వేసుకోవడం, బస్ ఎక్కే ముందర మనం ఖర్చీఫ్ వేసుకుంటాం కదా, అది ఉందా లేదా,
గుర్తుపెట్టుకోండి, డూ, డస్, డిడ్లు ఉన్నప్పుడు ఆ వాక్యంలో పక్కన ఏమన్నా రాయి, డస్ పక్కన అండ్ దెన్ ఓకే. సార్ మరి డోంట్ తర్వాత ప్లేడ్ పెట్టొచ్చా? కూడదు. డస్ నాట్ తర్వాత V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పెట్టొచ్చా? కూడదు. వీటి అన్నింటి తర్వాత కూడా కేవలము V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మాత్రమే పెట్టాలి. డోంట్ ప్లే, డజంట్ ప్లే, డిడింట్ ప్లే అంటే మాత్రమే ఆ వాక్యము ఆ సెంటెన్స్లో ఉందా చూసుకోండి. కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. ఇక్కడ ఈ విధంగా మీకు వేరే వాళ్ళందరికంటే మీరు ఒక అడుగు ముందులో ఉంటారు. ఒక్క ర్యాంక్ తోటి, ఒక్క మార్కు తోటి మనము కొన్ని వేల మందిని దాటుకొని వెళ్ళొచ్చు. కాబట్టి చిన్న చిన్న టిప్స్ దగ్గర, చిన్న చిన్న వాటి విషయాల మీద జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో జరుగుతూ ఉన్నవి. గతంలో జరుగుతూ ఉన్నటువంటి వాటిని గురించి మనకు తెలియజెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని. సార్ మాకు ఇవన్నీ తెలియదు సార్, మాకు దీంట్లో కూడా ఒక చిన్న గుర్తుపెట్టుకోండి, వాజ్, వర్ అనేటువంటిది ఉంటే ఆ వాక్యము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి అన్నట్టు. దీనికి ఫార్ములా subject plus first we'll do one thing. Raju was playing volleyball. Raju was playing volleyball. Subject plus was or were plus V1 plus ing form plus ఆబ్జెక్ట్. ఇక్కడ మళ్ళీ ఒకటి, వాజ్ ఎప్పుడు వాడాలి, వర్ ఎప్పుడు వాడాలి. రాజు వాజ్ ప్లేయింగ్ వాలీబాల్, నో డౌట్ ఇక్కడ మనకి వాజ్ ఉంది, ఇవి రెండింటిని మనల్ని సాటిస్ఫై చేసింది. వాజ్ ఉంది, రైట్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది. బట్ అగైన్ వర్, వాజ్ అనేటువంటిది సింగిల్ పర్సన్ వచ్చినప్పుడు, సపోజ్ దే were playing వాలీబాల్. ఇక్కడ వారు వాలీబాల్ ఆడారు అని చెప్పడానికి మనం ఇక్కడ వర్ అనేటువంటిది వాడాము. అంటే సబ్జెక్ట్ సింగులర్ హీ, షీ, ఇట్ గనక వస్తే వాజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ని అండ్ దెన్ ప్లూరల్ వి, దే, యు, ఆర్ గనక వస్తే మనము వర్ అనేటువంటిది దీనికి ఒక సింపుల్గా మీకు ఒక టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి క్లాస్ చూడండి. సో ఐ విల్ గివ్ యూ ద టేబుల్ రైట్ నౌ. He, she, it was.
సో నేను వాలీబాల్ ఆడుతున్నాను. ఐ వాజ్ ప్లేయింగ్ వాలీబాల్. అతను వాలీబాల్ ఆడుతున్నాడు. హీ వాజ్ ప్లేయింగ్ వాలీబాల్. ఆమె వాలీబాల్ ఆడుతుంది. షీ వాజ్ ప్లేయింగ్ వాలీబాల్. అది వాలీబాల్ ఆడుతుంది. ఇట్ వాజ్ ప్లేయింగ్ వాలీబాల్. అంటే మీకు ఒక టేబుల్ తోటి ఇవన్నీ సెంటెన్సెస్ అనేటువంటివి ఫామ్ అవుతాయి ఈజీగా అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా we were playing volleyball, they were playing volleyball, you were playing volleyball. అంటే ఇక్కడ మనకు ఈ టేబుల్ చూసుకుంటే మీకు సింపుల్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. సార్ మరి దీంట్లోనే నెగటివ్, నేను వాలీబాల్ ఆడడం లేదు. సింపుల్ అండి, ఏం లేదు. I was not playing volleyball. నేను వాలీబాల్ ఆడడం లేదు. He was not playing volleyball. He was not playing volleyball. And then she was not playing volleyball. It was not playing volleyball. It's a very simple thing. So దీనికే మనము నాట్ అనేటువంటిది కనుక యాడ్ చేసుకుంటే ఇదే టేబుల్లో మనకి నెగిటివ్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ టు దిస్ టేబుల్. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ ప్లీజ్ అబ్జర్వ్ దిస్ టేబుల్ కేర్ఫుల్లీ. హియర్ ఈ టేబుల్తో మీ సమస్యలు దూరం. మీకు టెన్స్ రాకపోయినా ఇప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసంగా కూడా ఈ టెన్స్ టేబుల్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. సో వీ వర్ ప్లేయింగ్ వాలీబాల్. సపోజ్ మేము వాలీబాల్ ఆడలేదు. వి వర్ నాట్ ప్లేయింగ్ వాలీబాల్ ఎట్ దట్ టైం. వారు వాలీబాల్ ఆడలేదు. దే వర్ నాట్ ప్లేయింగ్ వాలీబాల్. యు వర్ నాట్ ప్లేయింగ్ వాలీబాల్. సో ఈ విధంగా మనము ఈ టేబుల్ తోటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి టేబుల్ తోటి మనకి ఈజీగా ఉంటుంది. దెన్ నౌ లెట్స్ గో ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్. మీకు ఈ ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, 10కి 10 అట్లా వేసుకొని చూడకుండా మీరు ఏం చేయండి అంటే హ్యాపీ మూడ్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గో ఫర్ 2-3, హ్యాపీ మూడ్లో ఉండండి, కూర్చోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మా ఛానల్లో లాగిన్ అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా ఛానల్లో మీరు కామెంట్స్లో వదిలిపెట్టండి. దాని మీద కూడా మీకు డెఫినెట్లీ ఆన్సర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుద్ది. థ్యాంక్ యూ. అండ్ నౌ లెట్స్ గో ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటిది? యాక్షన్ కంప్లీటెడ్ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. అంటే గతంలో అంతకు ముందే అయిపోయినటువంటి యాక్షన్ గురించి తెలియజెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతూ ఉంటాము. సో ఈ మనకి ఫస్టే మీకు టేబుల్ ఇస్తాను. అంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను చెప్తాను. మా స్టూడెంట్కి నేను గతంలో అంతకు ముందే అయిపోయినటువంటిది మీకు చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా స్టూడెంట్ ఉన్నాడు, ఆ అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి నాది స్కూటర్ రిపేర్కి ఇచ్చేసాను. ఓకే, మా ఇంటి దగ్గరే ఉంటాడు అబ్బాయి. ఆ అబ్బాయికి స్కూటర్ రిపేర్ ఇచ్చేసాను. ఆయనకి నేను నిన్న పొద్దున
ఇచ్చేసాను, స్కూటర్ రిపేర్ చేయమని చెప్పి ఇచ్చేసాను. నేను అబ్బాయి నన్ను 4 గంటలకి రమ్మన్నాడు. సరే అబ్బాయి 4 గంటలకి రమ్మన్నాడు కదా అని చెప్పేసి నేను 4 గంటలకు వెళ్ళాను. అబ్బాయి 3:30కే అది కంప్లీట్ చేసి ఉన్నాడు. అంటే నేను వెళ్ళే కంటే ముందే ఆ వర్క్ గతంలో అంతకు ముందే జరిగిపోయినటువంటి వర్క్ని గురించి తెలియజెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుద్ది. ఓకేమా? సో నౌ ఎన్ని చెప్పినా కూడా మనకి మ్యాథ్స్ లాగా సింపుల్గా మీకు ఒక చిన్న టెక్నిక్ తోటి, ఒక చిన్న టేబుల్ తోటి టెన్సెస్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు ఒక టేబుల్ అనేటువంటిది మీకు వేస్తాను. ఈ టేబుల్ని మీరు ఫాలో అవ్వండి. సబ్జెక్ట్, రిమైనింగ్ అన్ని టెన్సెస్ కంటే మనకి కన్ఫ్యూషన్ ఏమాత్రము లేని టెన్స్ ఏదైనా ఉంది, కన్ఫ్యూషన్ ఏమాత్రము లేనటువంటి టెన్స్ ఏదైనా ఉంది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నింటికీ కూడా హ్యాడే వచ్చుద్ది. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే సమస్య లేదు. సార్ మరి దీంట్లో ఎక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు దట్ పాయింట్ టు గివ్ యూ అ కంప్లీట్ క్లారిటీ ఇన్ దిస్ థింగ్. ఓకే, రైట్. ఐ హ్యాడ్ played volleyball. I had played volleyball. Same. అన్నింటికి కూడా ఇదే. I had played volleyball. We had played volleyball. They had played volleyball. You had played volleyball. He had played volleyball. She had played volleyball. It had played volleyball. అంటే వీటన్నింటికి కూడా సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది వచ్చుద్ది. బండ గుర్తు పెట్టుకోండి. హ్యాడ్ వచ్చింది అని అంటే పక్కన ఖచ్చితంగా V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బే ఉండాలి. ఇక్కడ మనకి ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు? ఐ హ్యాడ్ ప్లేయింగ్ వాలీబాల్ అంటారండి. ఐ హ్యాడ్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో ఐ హ్యాడ్ ప్లేయింగ్ వాలీబాల్. మీకు కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో ఇటువంటి కొన్ని వస్తాయి. హ్యాడ్ వచ్చింది అంటే పక్కన ప్లేయింగ్ అనేటువంటిది రాదు. ఐ హ్యాడ్, ఈ వర్బ్ ఫామ్ ఏంటి? ప్లే. ప్లేకి V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటండి? ప్లేడ్. ఐ హ్యాడ్ ప్లేడ్ వాలీబాల్ అని గనక మనకి సెంటెన్స్లో, ఆ సెంటెన్స్లో మీరు చూడండి, ఆ సెంటెన్స్లో ఏదైతే ఉంటుందో దానికి టిక్ పెట్టండి. దట్ విల్ బి ద ఆన్సర్. ఏంటంటే ఇవి స్ట్రక్చర్స్ అన్నట్టు. ఇఫ్ యూ ఫాలో దీస్ స్ట్రక్చర్స్ ఇట్ విల్ బీ వెరీ వెరీ ఈజీ. నౌ లెట్స్ గో ఫర్, నోట్ చేసుకున్నారు కదా, నో ప్రాబ్లం. అండ్ దెన్ నెక్స్ట్, అండ్ దెన్ ఓకే. సపోజ్ దీంట్లోనే నెగటివ్
how to frame negative sentence of this. Had not played వాలీబాల్. సింపుల్గా మీరు నాట్ అనేటువంటిది పెడితే సరిపోయిద్ది. I had not played volleyball, we had not played volleyball, they had not played volleyball, you had not played volleyball, she had not played volleyball, it had not played volleyball. This is about negative. ఓకే, రేపటి సెంటెన్స్లో నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేయొచ్చు అనేటువంటిది క్లాస్ చూద్దాము. దెన్ నెక్స్ట్ లెట్స్ గో ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Right. What is mean by past perfect? What is mean by past perfect continuous tense? Past perfect continuous tense అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటందుకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆల్రెడీ నాది యాక్టివా రిపేర్కి ఇచ్చానని చెప్పేశాను కదా. సో నా యాక్టివా రిపేర్కి ఇచ్చేసాను. ఆ అబ్బాయి 4 గంటలకు నన్ను రమ్మన్నాడు. సో నేను నిన్న 4 గంటలకి నేను వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి నా స్కూటీయే రిపేర్ చేస్తూ ఉన్నాడు. అంటే గతంలో అంతకుముందు ఎప్పుడో మొదలైనటువంటి యాక్షన్ మనం వెళ్ళినప్పుడు కూడా జరుగుతూనే ఉంటే ఆ యాక్షన్ని తెలియజెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడడం అనేటువంటిది జరుగుద్ది. దీంట్లో సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటిన్యూయస్. వెన్ ఎవర్ కంటిన్యూస్ ఈజ్ దేర్ వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అండ్ దెన్ పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానికి ముందర బీన్, హ్యాడ్ బీన్ ప్లేయింగ్, హ్యాడ్ బీన్ ఈటింగ్, had been sleeping, had been writing. Each and for past perfect continuous tense లో ప్రతి ఒక్క దాని ముందర had been అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుద్ది. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఎనీహౌ I'll give you the table also. If you follow the table, you won't get confused. It's my promise. Structure: subject plus had been plus V1 plus ing form plus object. What is the subject over here? I, we, they, you, he, she, it. Take whatever the subject, all these are the subject. For all these subjects, what we are going to get is had been. I had been playing volleyball. See here, I had been playing volleyball. నేను వాలీబాల్ ఆడుతూనే ఉన్నాను గతంలో. In the similar manner, we had been playing volleyball. They had been playing volleyball. You had been playing volleyball. He had been
playing volleyball. She had been playing volleyball. It had been playing volleyball. సో మనము స్ట్రక్చర్ అనేటువంటిది కనుక ఫాలో అయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్. ఇక్కడ ఏ విధంగా కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము ఈ టెన్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కనుక చూసుకుంటే హ్యాడ్ బీన్ వచ్చిన తర్వాత పక్కన ఖచ్చితంగా వర్బ్ ఇంగ్ ఫామ్ మాత్రమే రావాలండి. V2O V1 ఫామ్ ఆఫ్ ద ఐ హ్యాడ్ బీన్ ప్లే వాలీబాల్, నో, రాంగ్. హ్యాడ్ బీన్ వచ్చింది, పక్కన వర్బ్కి ఇంగ్ ఫామ్ ఉండాలి, అది రూలు. మనకు బండ గుర్తు అని చెప్పేసి చూస్తే చిన్నప్పుడు మాస్టర్లు చెప్తారు చూడండి, ఆ విధంగా మనకి హ్యాడ్ బీన్ వచ్చింది అంటే పక్కన వర్బ్కి ఇంగ్ ఫామ్ అనేటువంటిది ఉండాలి. సో ఇట్లా మనము ఫాలో అయితే ఇట్ విల్ బీ వెరీ వెరీ సింపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో by this, today we have, in this class we have finished past tense, past continuous, past perfect and past perfect continuous tense. ఇంకో క్లాస్లో మనము ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది చెప్పేసుకుందాము. అండ్ దెన్ ప్లీజ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మీరు కామెంట్ చేయగలరు. డెఫినెట్లీ we will help you 100%. No doubt about it, but don't forget to ask the doubts. Watch the class completely. And one more thing which I want to tell you, ఒకసారి విన్న తర్వాత మీరు వేరే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. So you will get grip over that. Thank you.